వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహాల వెనుక అంతరార్థం ఏంటి? ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుండగా విపక్ష నేతగా కేటీఆర్ అందిస్తున్న సలహాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ కొందరు మాత్రమే కాలం చెరిపేయలేని ముద్ర వేస్తారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఏ అభివృద్ధి పని జరిగినా, ఏ సంక్షేమ పథకం చర్చకు వచ్చినా ప్రజల నోళ్లలో చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గతం అందించిన ఈ అభివృద్ధి ఫలాల సాక్షిగా ప్రస్తుత పాలకులపై ప్రజలు అంచనాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్కు విపక్ష నేత కేటీఆర్ ఇస్తున్న సలహాలు కేవలం రాజకీయ విమర్శలేనా, లేక భవిష్యత్తు తెలంగాణకు దిక్సూచిలా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుండగా విపక్ష నేతగా కేటీఆర్ అందిస్తున్న సలహాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేటీఆర్ తన అనుభవాన్ని జోడించి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా హైడ్రా వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పేదల ప్రయోజనాలను కాపాడాలని, గత ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను కొనసాగించాలని ఆయన సూచిస్తున్నారు. పరిపాలనలో వేగం ఉండాలి, కానీ అది తొందరపాటు నిర్ణయాలకు దారి తీయకూడదని కేటీఆర్ పరోక్షంగా సూచించారు. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా కాకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన సూచిస్తున్నారు. చంద్రబాబు వేసిన ఐటీ పునాదులు, వైఎస్ఆర్ అందించిన సంక్షేమ ఫలాలు, కేసీఆర్ నిర్మించిన సాగునీటి సామ్రాజ్యం, ఈ మూడింటి కలయికనే నేటి తెలంగాణ. రేవంత్ రెడ్డి ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూనే తనదైన ముద్ర వేయాలని ఉంది. కేవలం పాత పథకాలకు పేర్లు మార్చడం కాకుండా వాటిని మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయాలి అన్నది కీలకం. ప్రజలు నాయకులను వారి మాటల కంటే వారు చేసిన పనులను బట్టే గుర్తుంచుకుంటారు. చంద్రబాబు లాంటి విజన్, వైఎస్ఆర్ లాంటి సేవాగుణం, కేసీఆర్ లాంటి పట్టుదల, ఈ మూడింటిని పుణికి పుచ్చుకుంటేనే రేవంత్ రెడ్డి తన పదవీ కాలం ముగిసేసరికి ప్రజల చేత మా నాయకుడు అని అనిపించుకోగలరు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. పాత తరం నాయకులు వేసిన బాటలో కొత్త తరం నాయకులు ప్రయాణిస్తూనే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు చేయాలి. కేటీఆర్ వంటి అనుభవజ్ఞులైన నేతలు ఇచ్చే సలహాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మేరకు స్వీకరిస్తుందో గాని అంతిమంగా ప్రజల హితమై పరమావధిగా పాలన సాగాలని అందరూ కోరుకుంటున్నారు. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించడమే నిజమైన రాజనీతిజ్ఞత.